నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు పొద్దున్నే పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ కొంచెంగా వీడియో వంటగదిలో చూపించుదామని చెప్పి రాత్రే క్లీన్ చేసేసుకుంటాను కదా. ఇలా పొద్దున్నే పూజ చేసుకోవడానికి నాకు కొంచెం ఈ రూమ్ అంతా నీట్గా ఉంటే మనశ్శాంతిగా ఉంటుంది, పూజ చేసుకోవడానికి ప్రశాంతంగా కూడా అనిపిస్తుందండి. అందుకని చెప్పి కొంచెంగా ఇలాగా క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇవేమో కూరగాయలు ఈరోజు పొద్దున్న క్యారేజీకి వండేసేయాలి కదా. చిక్కుడుకాయలు, బీన్స్, టమాటాలు ఉన్నాయి, అలాగే బంగాళదుంపలు కూడా ఉన్నాయి. ఏం వండుదామా అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఇంకా గుడికి వెళ్ళొచ్చేద్దాంలే, వెళ్ళొచ్చిన తర్వాత అప్పుడు ఏం వండుదాం ఏంటి అనేది అప్పుడు చేసుకుందాంలే ఆలోచన అని చెప్పి ఇవేమో చాక్లెట్ల ప్యాకెట్ ఇక్కడే ఉండిపోయింది. మొన్న ఈయన పుట్టినరోజు అని చెప్పి తీసుకొచ్చి గుడిలో కొంచెం ఇచ్చి ఇంట్లో కొంచెం ఎప్పుడైనా తినడానికి ఉంటాయని చెప్పి ఇంట్లో కొంచెంగా ఉంచాను. ఇంకా అది అక్కడే ఉండిపోయింది అనుకుంటున్నాను అనమాట. అది తీసి సర్దుతున్నాను. ఇదిగోండి, ఈ నువ్వుల నూనె ఉంది కదా, ఇక ఈయన లేచి దీపారాధన తులసమ్మ దగ్గర కూడా పెడతారని చెప్పి ఇంకా ఆ నువ్వుల నూనె సర్దుకోకుండా అక్కడే ఉంచాను. ఇదిగోండి, ఈ మాత్రంగా పూజ చేసుకున్నానండి. ఇంకా టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇప్పుడే అయ్యింది. ఇదంతా వీడియో క్లిప్ తీసుకుంటున్నాను అనమాట. అదేమో కాళ్ళ కింద పట్ట, కాళ్ళ కింద క్లాత్ అలా ఉంటాయి కదా, అలా ఉందన్నమాట ఒక పక్కన కింద. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. అందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఏమంటే మీ అందరూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఇవేమో నీళ్ళు దేవుని దగ్గర పెడతాం కదండి, మనము నీళ్లు తాగటానికి దేవుడికి పెడతాం కదా, ఆ నీళ్లు నేను పారపోయకుండా మొక్కల్లో పోయటానికి అలాగ గ్లాసులో పోసి ఉంచుతాను. ఇక గుడికి వెళ్తున్నానండి. గుడికి వెళ్ళేటప్పుడు మంచు, అది పొగ మంచుగా ఉంది అని చెప్పి చెప్తున్నాను అనమాట. వెళ్తున్నాను. నాకు తోడు ఇంకా పుష్ప గారు ఈరోజు లేరు, ఆమె ఊరు వెళ్ళారు. సరే ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా అని చెప్పి వీడియో తీసుకుంటూ వెళ్దాంలే అని ఇలాగా కొంచెం మీకు కూడా షేర్ చేస్తున్నట్టు ఉంటుంది, మీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, నేను ఒక్కదాన్ని వెళ్ళినట్టు కూడా ఉండదని చెప్పి కొంచెంగా వీడియో తీసుకుంటూ ఇదిగోండి గుడి దగ్గరికి రానే వచ్చేసాను అన్నమాట. ఇంకా అర్చకుల స్వామివారు తిరుప్పావై చదువుతున్నారు. ఈ తిరుప్పావై అంతా చదివేసరికి ఇంకా మేము గుడికి వెళ్తామన్నమాట. వెళ్ళి దీపారాధన అది చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేసరికి స్వామివారి పూజ అంతా అయిపోతుంది. గోత్రనామాలు అందరివి చదివేసేసి అందరి పేరున కూడా పూజ చేస్తారు. ఈ నెల రోజులు కూడా బాగా చేస్తారండి పూజలు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా. ఇంకా తెల్లారి లెగిసిన కాడి నుంచి మాకు ఇదే వాతావరణం ఉంటుందండి. మంచిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా లేసామా, పూజ చేసుకున్నామా, గుడికి వెళ్ళొద్దామా, ఇంట్లో పనులు చేసుకుందామా, వచ్చామా, మళ్ళీ భగవద్గీత చదువుకున్నామా, భాగవతం విన్నామా, మళ్ళీ పడుకున్నామా, తెల్లారిందా శుభ్రంగా ఇండ్లు వాకిళ్ళు పెట్టుకున్నామా, ఇక ఇంట్లో పనులు చేసుకున్నామా లేదా, ఇదే ఆలోచన. కానీ ఇంకా రెండే ఆలోచన అంటూ ఇంకా ఏమీ ఉండదు. హాయిగా అయితే చాలా బాగుంటుందండి మా ఊర్లో గుడి. ప్రశాంతం చాలా బాగుంటుంది. ఈ ఒక్క గుడి అనే కాదండి, చెన్నకేశ్వర స్వామి గుడి ఉంది, వినాయక స్వామి గుడి ఉంది, సాయిబాబా గుడి ఉంది, ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆంజనేయ స్వామి గుడి ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట, ఆ గుడి ఉంది. శివాలయం ఉంది, గంగానమ్మ తల్లి గుడి ఉంది. ఒక్క గుడి కాదండి, అన్ని గుళ్ళు ఉన్నాయి. ఇంకా మీతో మాట్లాడుకుంటూ లోపలికి వచ్చేసాను కదా. ఇంక ఇక్కడ మున్సిపాలిటీ ట్యాప్ వస్తుంది అనమాట. కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలని చెప్పి ఇక్కడ ఈ మాత్రంగా కాళ్ళు కడుక్కునే ప్రదేశం అనమాట ఇది. ఈ ట్యాప్ వచ్చేటప్పుడు ఇక్కడ కడుక్కుంటాం, లేదంటే లోపల మోటార్ పంపు ఉంటుంది, ఇక అక్కడ కడుక్కుంటాం అనమాట. ఇప్పుడు పొద్దున్నేనే కదా, పావుతక్కువ 7 అట్లా అవ్వస్తుంది. ఇంకా ఇప్పుడు వాటర్ వస్తాయి అనమాట. 8 గంటల వరకు మున్సిపల్ ట్యాప్ వస్తూనే ఉంటుంది. ఇంకా కాళ్ళు కడుక్కుని ఇక వెళ్తున్నాను. ఇక్కడ ఇదంతా మొన్న ఏకాదశికి, ముక్కోటి ఏకాదశికి నామాలు, శంకుచక్ర నామాలు వేసి దీపాలు వెలిగించారు కదా, ఇదేనండి ఆ గ్రౌండ్ అంతా. అంటే మొత్తం కూడా ఇంకా అంతా కూడా నీట్గా చేసేసారు. మళ్ళీ తొక్కేసేస్తాం కదా, ఇక్కడే కోలాటం కూడా వేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇంక ఇదిగోండి గుడి ప్రాంగణంలోనికి ఎంట్రన్స్ అనమాట ఇది. నిన్న కళ్యాణం జరిగిందండి, ఆదివారం కదా. అయితే నిన్న నేను వెళ్ళలేకపోయాను, ఇంటికి చుట్టాలు వచ్చున్నారని చెప్పి చాలా మనసంతా కూడా అక్కడే ఉందండి. వెళ్ళలేకపోయానని చెప్పి చాలా ఫీల్ అయిపోయాను. కానీ చుట్టాలైతే వచ్చున్నారు, మరి తప్పదు కదండి. వచ్చిన వాళ్ళని ఇంట్లో పెట్టేసి మనం వెళ్ళలేం కదా. చాలా బాగా చేశారండి. సీతారాముల వారి కళ్యాణం జరిగింది, చేయించుకున్నారు వేరే వాళ్ళు, బాగా చేశారంట మా అర్చకుల స్వామివారు చెప్పారనమాట. ఇదిగోండి ధ్వజస్తంభం ముందు, ధ్వజస్తంభం దర్శనం చేసుకోవాలి అని అంటారు మన పెద్దలు గుడికి వెళ్ళినప్పుడు. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఒకవేళ గుడి టైం అయిపోయి
గుడి మూసివేసి ఉంటే కనీసం ధ్వజస్తంభం దర్శనం చేసుకుని వచ్చినా చాలా మంచిది. ఆ భగవంతుడి దర్శనం చేసుకున్నంత ఫలితం అయితే ఉంటుంది అని అంటూ ఉంటారండి. నాకు తెలిసిన ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇదిగోండి ధ్వజస్తంభం దర్శనం కూడా మీరు కూడా చేసుకుంటారని చెప్పి చిన్నగా వీడియో తీశారనమాట. ఇక్కడేమో ఆంజనేయ స్వామి గుడి గోపురం, ఈయనేమో వీరాంజనేయ స్వామి గుడి గోపురం, ఆ గుడి గోపురమేమో సీతారాములకి ఎదురుగుండా భక్తాంజనేయ స్వామి ఉంటారనమాట. ఆయన గోపురం అది, ఆ స్వామి ఉన్న గోపురం అది, ఆ గుడి గోపురం. ఇక్కడేమో ఇదిగోండి సాయి అర్చకుల స్వామి అని ఉంటారు, ఆయన జపం చేసుకుంటారు. మెయిన్గా మన అర్చకుల స్వామి వారు కనుక లేకపోతే ఇంకా సాయి స్వామినే పూజలు అన్నీ చేస్తారనమాట. ఎప్పుడైనా పని ఉండి బయటికి వెళ్ళవలసి వస్తే ఈ సాయి స్వామికి మన అర్చకుల స్వామి వారు అప్పచెప్పి వెళ్తారు ఈ పూజా విధానం అంతా కూడా. ఇంకా ఆ అర్చకుల స్వామి తర్వాత ఈ సాయి స్వామినే అంతా పూజ అంతా మంచిగా నిర్వహిస్తారనమాట. ఎట్లా అంటే మన అర్చకుల స్వామి ఎలా చేస్తారో అలాగే చక్కగా చేసుకుంటారండి సాయి. మేము సాయి, ఆ స్వామి పేరు, అర్చకుల పేరు, స్వామి పేరు సాయి. సాయి అంటాము. నేనైతే సాయమ్మ అని పిలుస్తానండి, ఎందుకంటే నాకు అట్లాగా ఇష్టం కాబట్టి సాయమ్మ అని పిలుస్తాను నేనైతే. ఇంకా ఇదిగోండి గుళ్ళో దర్శనం, మీకు కూడా సీతారాముల వారి దర్శనం చూపిస్తాను, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ ధనుర్మాసంలో మనం గుడికి వెళ్ళలేకపోయినా కనీసం వెళ్ళే వాళ్ళని చూసినా, లేదా ఇలాగా మనం ఇలాంటివి భగవంతుడికి సంబంధించినవి ఏమైనా చూసినా కూడా వెళ్ళలేని వాళ్ళ గురించి చెప్తున్నానండి. వెళ్ళే వాళ్ళ గురించి, వెళ్ళే వాళ్ళ కోసం కాదు. వెళ్ళలేని వాళ్ళు అయ్యో వెళ్ళలేకపోతున్నాము, భగవంతుడి దర్శనం చేసుకోలేకపోతున్నాము అని చెప్పి ఇంట్లో ఉండి బాధపడుతూ ఉంటారు కదా, అట్లా ఏం అవసరం లేదండి. కళ్ళు మూసుకుని మనసులో ధ్యానం చేసుకుంటూ మనకి ఏ భగవంతుడి మీద అయితే మనకి మనసు ఉంటుందో ఆయన రూపం తలుచుకుంటూ మనం ధ్యాస ఆ స్వామి మీద నిలబెట్టి ధ్యానం చేసుకున్నా చాలు, చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. గుడికి వెళ్ళలేకపోతున్నామనే బాధ ఏమీ ఉండనే అవసరం లేదు. ఇదిగోండి వెళ్ళలేని వాళ్ళ కోసం కొంచెంగా చూసి దర్శనం చేసుకుంటారని చెప్పి ఈ మాత్రంగా వీడియో తీసి షేర్ చేద్దామని చెప్పి ఇలాగా ఈ వీడియో అంతా కూడా గుడికి సంబంధించింది, భక్తికి సంబంధించిందే పెడుతున్నానండి. ఇదిగోండి ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మేమందరం కూడా ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామన్నమాట. నేను దీపారాధన అది చేసేసి ప్రదక్షిణ చేస్తున్నాను. దీపారాధన చేసేటప్పుడు నేను చేస్తాను కాబట్టి నేనే తీసుకోలేను కదా వీడియో, అందుకని చెప్పి నేను తీసుకోలేకపోయాను. ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చిన భక్తులు కొంచెంగా నూనె తీసుకొచ్చి, దీపారాధన నూనె తీసుకొచ్చి ఆ స్వామివారికి ఎదురుగా దీపారాధన చేసి 2 పువ్వులు అర్పించి, ఇంకా ఆగర పుల్లలు, పువ్వులు ఏమైనా ఇంకా హారతి కర్పూరాలు అవన్నీ తీసుకొస్తే అక్కడ అర్చకుల స్వామివారికి అందిస్తారు. హారతిలో వేసి లాస్ట్లో హారతి ఇస్తారు కదా, అప్పుడు మేము తీసుకువెళ్ళి కూడా కలుపుతారనమాట. మాత్రంగా ఇదిగోండి ఇక ఇలాగ చుట్టూ దర్శనం చేసుకుంటూ మీకు కూడా చూపిస్తున్నాను. ఇక ఈ ధనుర్మాసం వచ్చింది అంటే అస్సలు ఖాళీనే ఉండదండి. పూజలు, ఇంట్లో పనులు, టైం ఇట్టే గడిచిపోతుంది. పగల పొద్దు తక్కువ, రాత్రి పొద్దు ఎక్కువ కదా, ఊరికే టైం అయిపోతుంది. అసలు అప్పుడే ఒక రోజు అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ దీపారాధన చేసాము వచ్చిన వాళ్ళము. ఇంకా మేము అంతకుముందు అటు ఉన్నారు కదా ఆంజనేయ స్వామి, అటు కూడా చేస్తారు. ఇక్కడ కనుక ఎక్కువగా అయిపోతే అటు చేస్తాము, ఎలా వీలుంటే అలా చేస్తామండి. ఇది ఇంకా పూజ అంతా పూజ అయిపోయింది కదా. స్వామివారు, అర్చకుల స్వామివారు తిరుప్పావై చదివిన తర్వాత మా అందరికీ కూడా ఇలాగ పుస్తకాల్లో చూసి చదవమని అర్చకుల స్వామివారు అంటూ మాతో అనిపిస్తూ ఉంటారనమాట. ఇక ఈ నెల రోజులు మేము కూడా తిరుప్పావై పాసురం చదివినంత ఫలితం అయితే వస్తుందండి. ఇలాగా మాతో స్వామివారు అంటూ మాతో పలికిస్తారు. ఎంతో మహద్భాగ్యం కాదండి. ఇలాగా తిరుప్పావై చదివేటప్పుడు అందరూ కూడా గుడికి రాలేని వాళ్ళు ఉంటారు కదా, మైక్లో చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకి వినపడుతూ ఉంటాయి. కనీసం వాళ్ళు రాలేనందుకు, చదవలేనందుకు శ్రవణం చేస్తున్నా చాలు, అంత ఫలితం అయితే ఉంటుందండి. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, ఈ వయసు నుండే నీకు ఇప్పటి నుండే పూజలు ఇవన్నీ ఎందుకు,
ముందు ముందు చాలా రోజులు ఉన్నాయి అని అంటారు. అది కాదండి. మనకు ఓపిక ఉన్నప్పుడే ఆ భగవంతుడికి దర్శనం చేసుకోవాలి. మనకు ఓపిక ఉన్నప్పుడే ఆయన సేవ చేసుకోవాలి. మనకు ఓపిక ఉన్నప్పుడే ఆ గుడికి నడిచి వెళ్ళాలి. వయసు అయిపోయిన తర్వాత ఒంట్లో సత్తువు లేనప్పుడు మనం వెళ్ళను లేము. నడవటానికి నడక రాదు, కాళ్ళు రావు, చేతులు పనిచేయవు, మనసు ఆలోచించదు. అప్పుడు ఏం చేస్తామండి? మన కాళ్ళు, కళ్ళు, చేతులు, చెవులు, ముక్కు అన్నీ పని చేసినప్పుడే మనం ఏదైనా భగవంతుని సన్నిధికి చేరుకోగలము, వినగలము, శ్రవణం చేయగలము అని నేనైతే నా ఉద్దేశం అయితే అంతే ఉంటుందండి. అందుకని చెప్పి భక్తికి వయసు అనేది లేదండి. మనకి చెయ్యాలి ఓపిక ఉంది అన్నప్పుడే భగవంతుని చేరుకోవాలి అనే సాధనకి టైం అంటూ ఏమీ ఉండదండి. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే భగవంతుణ్ణి మనము మనసా వాచ కర్మణ పూర్తిగా నమ్మి పూజించగలుగుతామండి. ఇక ఇదిగోండి మీతో మాట్లాడుతూనే పూజ కూడా అయిపోయింది. మాతో కూడా పాసురం చదివించేశారు. ఇంకా సాయి అర్చకుల స్వామి మా అందరికీ కూడా మంత్రపుష్పం ఇస్తున్నారండి. ఇలాగా మంత్రపుష్పం ఇచ్చిన తర్వాత అర్చకుల స్వామి వారు తీర్థం ఇస్తారు. తీర్థం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు అవి ఇస్తారు. ఇవన్నీ అవుతూ ఉంటే మేము కూడా కృష్ణాష్టకము, లక్ష్మాష్టకము ఇదిగోండి చదువుతున్నాము. మా రేవతి గారు ఉన్నారు కదా, ఆమె మా అందరి నోట కూడా చదివిస్తారనమాట. ఆమె చదువుతూ మాతో కూడా అనిపిస్తారు. కృష్ణం వందే జగద్గురుం కుటిలాలక సంయోక్తం. ఈరోజు ఇలా దేవుడి సన్నిధిలో గడుపుతున్నాను. ఈ ఒక్క పూట అంటే నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను, ఎంతో అదృష్టవంతురాలనే భావిస్తానండి. నా కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయి, నా చెవులు శ్రవణం చేయడానికి ఎంత పుణ్యం చేసుకున్నాయి, నా కాళ్ళు నడుస్తూ నేను గుడికి వస్తున్నాను, నేను ఎంత పుణ్యం చేసుకున్నాను అనేదే మనసులో ఉంటుందండి. మనం గుడికి వస్తున్నామంటే 10 మందికి మనం ఉపయోగపడాలి, 10 మంది చల్లగా ఉండాలి అనే మంచి ఆలోచనతో వస్తే మన చుట్టూ కూడా అంతే మంచి పాజిటివ్ అయితే ఉంటుందండి. చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు ప్రవర్తనలు ఎవ్వరికీ కూడా దరిచేరవు. ఇదైతే నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ఎదుట వాళ్ళకి తెలియని మాట మనం మాట సాయం చేసినా చాలండి. వాళ్ళకి అదే ఎక్కువగా ఎంతో అంటే తెలియని విషయం వాళ్ళకి తెలుసుకున్నందుకు ఎంతో సంతోషపడతారండి. ఆ సహాయం చాలదా? మాట సాయం అంటారు కదా, మాట సాయమైనా చేత సాయమైనా మనకున్నంతలో ఎదుటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేస్తే భగవంతుడు మనకు అంతకు రెట్టింపు మన పనుల్లో మనకు సాయం అందిస్తాడని నమ్మకం అయితే నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ఇక మీతో మాట్లాడుతూనే నేను తీర్థప్రసాదములు తీసుకున్నాను, ఇంకా వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తున్నానండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులు ఏమేమి చేశాననేది రేపటి వీడియోలో చూపిస్తాను. అంతవరకు మీరు ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ మరీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఉంటానండి.